కాదంబరి. పూర్వం దేవలోకంలో ఒక గంధర్వరాజుకి కాదంబరి అనే కూతురుండేది. ఆమె చాలా అందకత్తె. ఆమెకు మహాశ్వేత ప్రాణ స్నేహితురాలు. కాదంబరి, మహాశ్వేతలు ఎప్పుడూ ఒకరినొకరు విడిచి ఉండేవారు కారు. తమకు వివాహమైతే ఎక్కడ ఎడబాటు కలుగుతుందో అనే భయంతో వివాహం చేసుకోకూడదని నిశ్చయించుకున్నారు. కాదంబరి సౌందర్యము, మంచి గుణములు విని చంద్రుడు ఆమెను ప్రేమించాడు. ఒకనాడు ఏకాంతంలో కాదంబరితో తన మనసులో ఉద్దేశం వెల్లడించేశాడు. కాదంబరి కాదనలేదు. తను కూడా చంద్రుని ప్రేమించినప్పటికీ తను మహాశ్వేత చేసుకున్న ఏర్పాటు జ్ఞాపకం వచ్చి ఏమీ బదులు చెప్పకుండా ఊరుకుంది. ఇలాగే మహాశ్వేత కూడా పువ్వులు కోసుకుందామని ఒక మాట అడవిలోకి వెడితే అక్కడ పుండరీకుడు అనే ఋషికుమారుడు ఆమెను చూచి ప్రేమించాడు. ఆ విషయం ఆమెకు చెబుతూ ఉండగా పుండరీకుని స్నేహితుడు కపింజలుడు అక్కడికి రావటం జరిగింది. కపింజలుడికి ఆడవాళ్ళంటే కోపం. ఏమంటే అతను తపోధ్యాన పరమనుడు. తపస్సు చేసుకునే వాళ్లకు ఆడవాళ్ళు ఆటంకమవుతారని, కనుక పెళ్లి పనికిరాదని కపింజుల్ని నమ్మకం. అందుకనే తను పెళ్లాడటం మానుకోవడమే గాక పుండరీకుడి చేత కూడా పెళ్లాడను అని ఒప్పించి మాట పుచ్చుకున్నాడు. ఇలాంటి పరిస్థితిలో మహాశ్వేతతో కూడా పుండరీకుడు కపింజుల్ని కంటపడ్డాడు. ఆడవాళ్ళని ద్వేషించే కపింజులుడు వెంటనే మంటెత్తుకు వచ్చి మహాశ్వేతను శపించబోయాడు. కాని పుండరీకుడు స్నేహితుణ్ణి కాళ్ళ మీద పడి శపించవద్దని బతిమాలాడు. అప్పుడు కపింజలుడు, అయితే ఇంకెప్పుడు నువ్వు ఆ పిల్ల మాట తలపెట్టకూడదు. అలా నీవు ఒప్పుకుంటే నేను శపించను అని పుండరీకుణ్ణి తనతో తీసుకుపోయాడు. ఈ సంగతి కాదంబరి చెవిన పడగానే ఆమె కోపం వచ్చింది. ఆమె మహాశ్వేతను పిలిపించి, నేను చంద్రుడి మాట మర్చిపోతాను, నువ్వు కూడా పుండరీకుని మాట మర్చిపోవాలి అని శాసించింది. అక్కడ అడవిలో పుండరీకుడు మహాశ్వేత మాట ఇంక తలపెట్టనని కపింజులతో అన్నాడే కాని ఎంత మర్చిపోదామన్నా అతనికి సాధ్యమైంది కాదు. మహాశ్వేత కోసం కలవరించి కలవరించి చివరకు బెంగ పట్టుకొని అతను జబ్బుపడ్డాడు. ఆ స్థితిలో అతనికి కపింజులతో తన అవస్థ వెల్లడించక తప్పింది కాదు. కపింజుడికి పుండరీకుడు అంటే ప్రాణం. వాని అవస్థ చూడగానే అతనికి మహాశ్వేత మీద ఉన్న ద్వేషం మొత్తం పోయి ఆమెను పుండరీకుడితో చేర్చుకోవడం కోసం దేవలోకానికి బయలుదేరి వెళ్ళాడు. కానీ మహాశ్వేతను పంపటానికి కాదంబరి ఒప్పుకోలేదు. ఎంత బ్రతిమిలాడినా లాభం లేకపోయింది. అతనికి ఒళ్ళు మండి, సరే, మహాశ్వేత కోసం నా మిత్రుడు పుండరీకుడు ప్రాణాలు విడిచేస్తాడు, అలాగే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్న వాడు కూడా నీకోసం ఏడ్చి ఏడ్చి చచ్చిపోతాడు, నువ్వు కూడా వాడి కోసం బాధపడి ఏడుస్తావు అని చెప్పించాడు. మహాశ్వేత వెంటనే కపింజలుడు కాళ్ళ మీద పడి, అయ్యా, మా స్నేహితురాల్ని ఇంత కఠోరంగా శపించావేమిటి? నేను నీతో పుండరీకుని వద్దకు వస్తాను, మా చెల్లికి ఇచ్చిన శాపం తీసివేయి అని ఏడ్చింది. కపింజలుడికి కోపం తగ్గి, ఇచ్చిన శాపం తిరగదు, శాపం ప్రకారం ఆమె ప్రియుడు చావక తప్పదు, కానీ మళ్ళీ బ్రతికేటట్లు శాపం మారుస్తున్నాలే అన్నాడు. కాదంబరితో చెప్పి మహాశ్వేత కపింజుడి వెంట పుండరీకుని చూడటానికి వెళ్ళింది. ఆమె రావటం ఆలస్యమయ్యేప్పటికీ పుండరీకుడు ప్రాణాలు విడిచేశాడు. మహాశ్వేత గోల పెట్టి ఏడ్చింది. అతనితో సహగమనం చేస్తాంది. తాను అడ్డం రాకపోతే మహాశ్వేత పుండరీకుడు పెళ్లి చేసుకొని సుఖంగా ఉండేవారని, తన మూలానే తన స్నేహితుడే కాకుండా మహాశ్వేత కూడా ప్రాణాలు విడిచేయవలసి వస్తోందని కపింజుడు దుఃఖించాడు. ఈ సంగతి కాదంబరికి తెలిసి తన మూలాన కదా మహాశ్వేత చచ్చిపోతానని దుఃఖించింది. కాదంబరిలో మార్పు గ్రహించి చంద్రుడు మెల్లగా ఆమె దగ్గరకు వచ్చి సంగతి సందర్భాలన్నీ తెలుసుకున్నాడు. మహాశ్వేత లేనిది ఒక్క క్షణం కూడా బతకలేనన్నది కాదంబరి. అప్పుడు చంద్రుడు, మహాశ్వేత చచ్చిపోకుండా చేస్తాను, మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగి ఒప్పించి మహాశ్వేత సహగమనం చేయటానికి సిద్ధంగా ఉన్న చితి మీద నుంచి పుండరీకుడి శవాన్ని అమాంతంగా పైకెత్తుకుపోయాడు. పుండరీకుని శవం లేకపోతే ఇంకా మహాశ్వేత సహగమనం చేయడానికి వీలుండదు కదా అని చంద్రుని ఉద్దేశం. కానీ కపింజలుడు ఊరుకుంటాడా? చంద్రుణ్ణి అటకాయించి పుండరీకుడి శవం అక్కడ పెట్టమన్నాడు. చంద్రుడు పెట్టనన్నాడు. అప్పుడు కపింజలుడు, మనుషులంటే తేలిగ్గా మాట్లాడావు గనక నువ్వు కూడా ఒక మనిషివై భూలోకంలో పుట్టు, మా పుండరీకుని వల్లనే నీ ప్రియురాల కోసం బాధపడుతూ చచ్చిపో అని శాపమిచ్చాడు. ఇంతవరకు వచ్చాక చంద్రుడు మాత్రం ఊరుకుంటాడా? నన్ను ఇలా శపించావు గనక నీకు తగిన శాస్తి చేస్తాను చూడు. నేను భూమి మీద మనిషినే ఉన్నంతకాలం నువ్వు గుర్రానివై నన్ను మోస్తూ ఉండు అని మారుశాపమిచ్చి పుండరీకుని శవంతో తన లోకంలోకి ఎగిరిపోయాడు. చంద్రుడికి కపింజలుడికి వచ్చిన తగాదం వల్ల వాళ్ళు
ఒకరినొకళ్ళు శపించుకోవడమే జరిగిందే తప్ప మహాశ్వేతకు మాత్రం పుండరీకుని శవం దొరకలేదు. అందుచేత ఆవిడకు సహగమనం చేయడానికి వీల్లేకపోయింది. అప్పుడు ఆమె పుండరీకుని ప్రతిమ ఒకటి రాతితో తయారు చేయించి దానికి రోజు పూజలు చేస్తూ కాలం గడుపుతున్నది. కాదంబరిని పెళ్లి చేసుకోకుండానే కపింజురుడి శాపం వల్ల చంద్రుడు భూలోకంలో ఒక రాజు కొడుకే పుట్టాడు. అతనికి చంద్రపిదుడని పేరు పెట్టారు. పుండరీకుడు మహాశ్వేతను పెళ్లి చేసుకోకుండానే బలవంతంగా చనిపోయాడు గనక అతను కూడా మళ్ళీ జన్మెత్తాడు. చంద్రపిదుడు పుట్టిన రాజ్యంలోనే పుండరీకుడు మంత్రి కుమారుడై పుట్టాడు. అతనికి వైశంపనుడు అని పేరు. అక్కడ చంద్రుడు చంద్రపిదుడై పుట్టడంతోనే అతనికి ఇచ్చిన శాపం వల్ల కపింజురుడు ఉన్నట్టుండి ఒకనాడు గుర్రంగా మారిపోయాడు. అడవిలో ఉన్నవాళ్ళు ఆ గుర్రాన్ని చూసి ఇది చాలా చక్కగా ఉన్నది, దీన్ని యువరాజు గారికి కానుగ్గా ఇద్దాం అని ఆలోచించి దాన్ని తీసుకెళ్లి చంద్రపిదుడికి సమర్పించారు. చంద్రపిదునికి మంత్రి కొడుకైన వైశంపాయనికి ప్రాణస్నేహం. గుర్రం రూపంలో ఉన్న కపింజునికి చంద్రపిదుని మోయడం కష్టంగానే ఉండేది. కానీ తన స్నేహితుడైన పుండరీకుడు వైశంపాయనుడై పుట్టి చంద్రపిదుని వద్ద ఉన్నాడు గనక అతన్ని చూసుకుంటూ తన కష్టాలన్నీ మర్చిపోయేవాడు. కొంతకాలం అయ్యాక చంద్రపిదుడు ఒకనాడు గుర్రం ఎక్కి వేటకు వెళ్ళాడు. వైశంపాయనుడు తక్కిన స్నేహితులు కూడా వెళ్ళారు. కానీ హడావిల్లో వాళ్ళందరూ దారి తప్పి తలో వైపున చెదిరిపోయారు. అడవిలో గుహ ఒకటి కనిపిస్తే అందులో ఏముంటుందో చూద్దామని ఆ గుర్రం చంద్రపిదుని అందులోకి తీసుకెళ్ళింది. ఆ గుహలోంచి వెళ్ళగా వెళ్ళగా వాళ్ళకి దైవలోకం, అక్కడ కాదంబరి కనపడ్డారు. చంద్రపిదుడు శాపం వల్ల మనిషి అయి పుట్టిన చంద్రుడే కనుక అతనికి పూర్వం ఉన్న రూపం మారలేదు. కనుక కాదంబరి అతన్ని సులువుగా కనిపెట్టింది. చంద్రపిదుడికి మాత్రం కాదంబరి సంగతి జ్ఞాపకం లేదు. కానీ ఆమె అందాన్ని చూసి అక్కడనే ఉండిపోయాడు. చంద్రపిదుడు ఏమైపోయాడా అని వైశంపాయనుడు అడవి అంతటా వెతకగా అతనికి పుండరీకుడి శిలా విగ్రహాన్ని పూజ చేస్తున్న మహాశ్వేత కనపడింది. ఆమెను చూసి చూడడంతోనే వైశంపాయనికి ఆమెను పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టి ఆ మాట ఆమెతో చెప్పాడు. అతను పూర్వజన్మలో తాను ప్రేమించిన పుండరీకుడే అనే సంగతి మహాశ్వేతకు తెలియదు. తాను పెళ్లి చేసుకుందామనుకున్న పుండరీకుడు చనిపోయాడని, తాను అతనితోనే సహగమనం చేయటానికి వీల్లేకపోయింది గనక తాను బ్రతికి ఉన్నంత కాలము పుండరీకుని విగ్రహానికలా పూజ చేస్తూ కాలం వెళ్ళబుచ్చుకోవడమే గాని మరొకని పెళ్లి చేసుకోనని ఆమె వైశంపాయనతో తన నిశ్చయాన్ని వెల్లడించింది. ఈ జవాబు చెప్పేటప్పుడు ఆమె తల ఉంచుకునే ఉన్నది కానీ పరపురుషుడైన వైశంపాయనపై క్రిందటినైనా చూడలేదు. నువ్వు పూజిస్తున్న ఆ పుండరీకుని నేనే మహాశ్వేత అని చెప్పడానికి ఆ సంగతి వైశంపాయనకు తెలియదు. ఆమెను వదిలిపోలేక నిన్ను ప్రేమించాను, నన్ను పెళ్లి చేసుకో అని బ్రతిమాలడం మొదలుపెట్టాడు. మహాశ్వేత కోపం వచ్చి, దుర్మార్గుడా, పొమ్మంటే పోక పతివ్రత అయిన నన్ను ఇలా బాధ పెడుతున్నావు గనక ఓ చిలకవైపోయి కొమ్మ కొమ్మకు వెళ్ళి ఏడుస్తూ తిరుగు అని శపించేసింది. పాపం వైశంపాయనుడు తక్షణమే చిలకగా మారిపోయి మహాశ్వేత నేను ప్రేమించాను, మహాశ్వేత నేను ప్రేమించాను అంటూ అడవి అంతా తిరగడం మొదలుపెట్టాడు. అక్కడ దైవలోకంలో కాదంబరితో ఉన్న చంద్రపిదుడికి ఒకనాడు భూలోకం, అక్కడ తన తల్లిదండ్రులు, తన స్నేహితుడైన వైశంపాయనుడు జ్ఞాపకం వచ్చారు. చంద్రపిదుడు కాదంబరితో చెప్పకుండానే చటుక్కున గుర్రం ఎక్కి గుహ వెంబడి అడవిలో వచ్చేశాడు. కనపడ్డ వాళ్ళనల్లా మా వైశంపాయను చూశారా మీరు అని అడుగుతూ వచ్చాడు. రాతి విగ్రహానికి పూజ చేస్తూ కనపడిన మహాశ్వేతను కూడా అడిగాడు. ఆమె మీ వైశంపాయనుడు ఎవరో నాకు తెలియదు, కానీ ఎవరో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని వేపుతుంటే ఒళ్ళు మండి చిలగ్గా మారిపోమని చెప్పించాను అని మాత్రం చెప్పింది. అయ్యో, అతనే మా వైశంపాయనుడు అంటూ చంద్రపిదుడు ఆ చిలక కోసం అడవంతా వెతకడం మొదలుపెట్టాడు. వైశంపాయనుడే పుండరీకుడు అన్న సంగతి మహాశ్వేతతో వెల్లడి చేయాలని గుర్రం రూపంలో ఉన్న కపింజుడుకు అనిపించింది. కానీ గుర్రం మాట్లాడగలదా? కనుక చంద్రపిదుని మోసుకుంటూ పోయి ఆ చిలక కోసం తాను కూడా వెతకటం మొదలుపెట్టాడు. కానీ లాభం లేకపోయింది. అక్కడ దైవలోకంలో కాదంబరి చంద్రపిదుడు వెళ్ళిపోయాడని బాధపడింది. నేడు వస్తాడు, రేపు వస్తాడని రోజు ఎదురు చూస్తూ ఉన్నది. ఇంతలో ఆమె కపింజుడు ఇచ్చిన శాపం జ్ఞాపకానికి వచ్చి చంద్రపిదుడు ఏమయ్యాడో అనుకుంటూ దేవలోకంలోంచి దిగి ఆ అడవుల వెంట వెతుక్కుంటూ వచ్చింది. కానీ ఆమె వచ్చి చేరుకునే వేళకు తనకు చంద్రునికి కపింజుడు ఇచ్చిన శాపం ఫలితం కనిపించింది. వైశంపాయన్ని తల్లిదండ్రుల్ని ఒక మాట చూసి మళ్ళీ కాదంబరి వద్దకు వెళ్ళిపోదామని వచ్చిన చంద్రపిదుడు చిలకగా మారిన వైశంపాయన్ని వెతకడం ప్రారంభించాడు. ఎంత వెతికినా వైశంపాయనుడు కనపడలేదు. తాను ప్రేమించిన కాదంబరిని, స్నేహితుడైన వైశంపాయన్ని తలుచుకుంటూ చంద్రపిదుడు ఒకనాడు మహాశ్వేత ఆశ్రయం చేరుకొని అక్కడ ప్రాణాలు విడిచేశాడు.
అతని ప్రాణాలు పోయాక కాదంబరి వచ్చి ఆ శవాన్ని చూసి గోల పెట్టి ఏడ్చింది. సహగమనం చేస్తానని భీష్మించుకుని మహాశ్వేతమల్లనే ఇప్పుడు కాదంబరి కూడా సిద్ధపడింది. ఇంతలో అక్కడే తిరుగుతూ ఉన్న గుర్రం చంద్రపిదుడు చనిపోయాడు గనుక చంద్రుడిచ్చిన శాపం తీరిపోయి కపింజలుడుగా మారింది. ఏడుస్తున్న కాదంబరిని కపింజలుడు చూసి జాలిపడి, కాదంబరి దుఃఖించకు, చంద్రపిదుడు మళ్ళీ బ్రతుకుతాడని చెప్పాను కదా అన్నాడు. అలా అంటుండగానే చంద్రపిదుడికి ప్రాణాలు వచ్చి లేచి కూర్చున్నాడు. కాదంబరి సంతోషించింది కానీ తన మూలాన మహాశ్వేత తన ప్రేమించుకున్న పుండరీకుణ్ణి పెళ్లి చేసుకోలేకపోయింది కదా అని మాత్రం చాలా విచారించింది. అప్పుడు కపింజలుడు, మహాశ్వేత, నువ్వు చిలకగా మార్చివేసిన వైశంపాయనుడే మా పుండరీకుడు సుమా, ఆ చిలుక కనిపిస్తే ఎంత బాగుండునో అని స్నేహితుని కోసం బాధపడుతూ అన్నాడు. అప్పుడు అక్కడికి బోయేది ఒకటి చిలుకను ఒకదాన్ని తెచ్చి మహాశ్వేతకిచ్చింది. ఆ చిలుక మహాశ్వేతను చూడటంతోనే, మహాశ్వేత, నిన్ను ప్రేమించాను అంది. చంద్రపిదుడు ఆనందంతో పరిగెత్తుకు వెళ్ళి, ఇతనే మా వైశంపాయనుడు అంటూ అంటూ ఆ చిలుక ఒంటి నిమిరేటప్పటికీ ఆ చిలుక వైశంపాయనుగా మారిపోయింది. కపింజుడికి అప్పుడు ఆడవాళ్ళంటే ఉండే కోపం పోయింది. తన కోపం మూలానే వాళ్ళందరికీ ఇన్ని బాధలు వచ్చాయని చెప్పి చాలా పశ్చాత్తాపడ్డాడు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.